నమస్తే సార్. నమస్తే సార్, వింటర్ సీజన్ వచ్చేసింది. చాలా మందికి ఏంటంటే చేతులు పగిలిపోతూ ఉంటాయి, కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి. అలా అని వ్యాజిలిన్స్ బయట వెళ్ళి కొనుక్కోవాలంటే కూడా చాలా ఎక్కువ రేట్తో కూడుకున్నవి. బట్ న్యాచురల్ పద్ధతిలో ఏమైనా మనకి ట్రై చేయొచ్చు అంటారా? కేవలం రెండు పదార్థాలతో అత్యంత చౌక ధరకు దొరికేటువంటి పదార్థాలతో చక్కటి ఆయింట్మెంట్ తయారు చేసేసుకుని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అవునా సార్? చాలా. సో మన ప్రేక్షకుల కోసం అయితే ఈ రోజు మనం ఓ మంచి రెమెడీ చేయబోతున్నాం. అది కూడా మన కాళ్ళ పగులకి ఇంట్లో చాలా న్యాచురల్ గా. సో మరి దానికి ఏం ఐటమ్స్ కావాలి? రెండే అంటే తెలుసుకుందామా ప్లీజ్ సార్? మొట్టమొదటిది కొబ్బరి నూనె అమ్మా. కొబ్బరి నూనె. సో రెండవది వచ్చేసి తేనె మైనం. తేనె మైనం, బీస్ వ్యాక్స్ అంటారమ్మా. బీస్ అంటే తేనె తుట్ట ఉంటుంది కదమ్మా, తేనె తుట్ట అదే మైనం అమ్మా. దాన్ని మనకు ఎండించినటువంటి మార్కెట్లో అమ్ముతారమ్మా. ఇది అదే సార్? తేనె మైనం. అది పెద్ద రేటు కూడా కదమ్మా. కానీ ఈ యొక్క పగుళ్ళను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మొట్టమొదటి ఒక పాత్ర తీసుకున్నామా. ఆ పాత్రలో 100 ml కొబ్బరి నూనె వేసుకోవాలమ్మా. 100 ml ఈ విధంగా మనకు ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. 100 ml కొబ్బరి నూనె ఈ విధంగా వేసుకొని ఇందులో ఒక 20 to 25 grams, 20 grams అయినా సరిపోతుందమ్మా. 20 grams తేనె మైనం. ఇంతకుముందు చూపించాను కదమ్మా. తేనె మైనం కాస్త నలగొట్టేసేసి ఆ నలగొట్టినటువంటి యొక్క తేనె మైనాన్ని ఆ కొబ్బరి నూనెలో కలిపేసేయాలన్నమాట. కొబ్బరి నూనెలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా చర్మం యొక్క డ్రైనెస్ని తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. చర్మం యొక్క పగులు తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఈ యొక్క లారిక్ యాసిడ్ అదేవిధంగా సరిపోతుందమ్మా. ఈ పద్ధతిలో చేసుకుంటే సరిపోతుందమ్మా. దీన్ని మనం ఇందులో వేసేయాలి అంతే. సో 100 ml కొబ్బరి నూనె, ఒక 20 grams, మ్యాక్సిమం 25 grams అంటే అవసరం ఉండదమ్మా. తేనె మైనం ఇందులో వేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత పాత్రను వేడి చేస్తే, ఒక పాత్రలో తీసుకున్నాం కదా, చూస్తున్నారు చూడమ్మా. మనం చూడంగానే ఈ తేనె మైనం అంతా కూడా ఇందులో కరిగిపోతుందమ్మా. కేవలం చూస్తున్నారు కదమ్మా, ప్రత్యక్షంగా ప్రాక్టికల్ కూడా మనం చేసి చూపిస్తున్నాం చూడమ్మా. ఈ తేనె మైనం అంతా ఒక్క 15 నిమిషం లేదా మ్యాక్సిమం 1/2 నిమిషం, లేదంటే ఒకవేళ సన్న మంట మీద అయితే 1 నిమిషం వరకు కూడా టైం తీసుకుంటామా. చూసారు కదమ్మా, మనం తేనెమైన వేసినట్టు చూడండి. సో మొత్తము కరిగిపోయేసేసి ఔషధం రెడీ అయ్యేదానికి సిద్ధంగా ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ తేనెమైన కరిగినటువంటి వెంటనే పాత్రను దించేసేయాలమ్మా. అంటే స్టవ్ ఆఫ్ చేసేయండి అమ్మా. అయిపోయింది, ఇంతేమ్మా. సో కొబ్బరి నూనెలో తేనెమైన వేసాము. తేనెమైన అంతా కరిగిపోయింది. ఈ విధంగా కరిగిన తర్వాత ఆ పాత్రను తీసేసుకొని ఒక ప్రదేశంలో పెట్టేసేయాలి. స్టవ్ మీద నుంచి తీసేసి అంతేమ్మా, చల్లార్చి పెట్టాలమ్మా. ఒక 2 minutes కూడా పట్టలేదు సార్. చూడండి అమ్మా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేసుకోవడం ఈజీ, ఐటమ్స్ చాలా తక్కువ, రిజల్ట్స్ కూడా చాలా సమర్థవంతంగా ఉంటాయమ్మా. ఒక 15 నిమిషాలు లేదా అరగంట లేదా మ్యాక్సిమం 1 గంట సేపటికంతా గట్టి పడిపోయేసి మీరు చాలా ఆశ్చర్యపోతామా. విచిత్రమైనటువంటి పద్ధతిలో ఒక ఔషధం తయారైపోతుందమ్మా. బాగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా విచిత్రమైనటువంటి ఆకృతిలో, అంటే తెల్లగా మనకు ఒక ఆయింట్మెంట్ లేదా క్రీమ్ లాగా తయారైపోతుందమ్మా. చాలా ఆశ్చర్యపోతారు. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి క్రీమును ఒక పాత్రలో నిల్వ ఉంచుకొని మనకి ఎంత అవసరం అయితే అంతమ్మా. చూడండి అమ్మా, ఎంత స్మూత్గా ఉందో చూడండి. చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. 1 డోసు 2 డోసులకు ఒకసారి 2 సార్లు అప్లై చేసేప్పటికే దాని యొక్క ఫలితం అంత స్పీడ్గా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో చర్మాన్ని తేజవంతంగా, అదేవిధంగా చర్మంలో నీటి శాతం తగ్గకుండా, అదేవిధంగా ఆయిల్ కంటెంట్ తగ్గకుండా ఉండేందుకు, డ్రైనెస్ రాకుండా ఉండేందుకు, ముఖ్యంగా పగుళ్ళు, అరచేతి పగుళ్ళు కానీ అరికాళ్ళు పగుళ్ళు కానీ రాకుండా ఉండేందుకు అనేక రకాల సమస్యలకు పనిచేస్తున్నాం. ప్రథమ దశలో ఎగ్జాక్ట్లీ అమ్మా. అదేవిధంగా ప్రథమ దశలో ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని వాడుకోవడం వల్ల అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆ యొక్క ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. చూసారు కదా, అంటే నేను కూడా అప్లై చేసుకున్నా, నిజంగానే మంచి స్మూత్ గా, అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు ఇది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆయిల్స్ అంటే షాంపూస్ ఇలాంటివే చూస్తూ ఉంటాం, కానీ సో మన కాళ్ళ పగులు కావచ్చు, చేత పగుళ్ళకి ఓ మంచి క్రీమ్ అనమాట ఇది. అండ్ దట్టు కూడా 2 minutes ప్రాసెస్ అనేది అయిపోయింది. అండ్ మన ఇంటిలో పాది కూడా రాసుకునేయడానికి, అంటే చాలా తక్కువ చౌక ఖరీదులో అనమాట అది మనకు దొరికేది కూడా. సో డెఫినెట్గా ట్రై చేయమని నేనైతే ఖచ్చితంగా మీకైతే ట్రై చేయమనే చెప్తున్నా. ఎందుకనంటే చాలా బాగుంది. సో
రాసుకున్న తర్వాత ఫీలింగ్ కూడా చాలా చాలా స్మూత్ గా ఉంది. సో మంచి హోమ్ మేడ్ మనకి వ్యాజ్లైన్ అని చెప్పొచ్చు. సో ఈ వింటర్ లో మనకి చాలా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి దీనికోసం. సో మంచి హోమ్ మేడ్ ఈ వ్యాజ్లైన్ కోసం ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది, ఫస్ట్ టైం వింటున్నాను కూడా నేను. సో మీరు కూడా ఫస్ట్ టైం అయితే దాన్ని డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీకు ఒకవేళ తెలిస్తే కూడా మాకు ఇది తెలుసు అని చెప్పండి. ఇంకేమైనా మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేసి మాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తున్నానండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.